అండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ దయగల పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. గతించిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మాకు కావలసిన ఆరోగ్యాలను, మాకు కావలసిన వనరులను, మాకు కావలసిన ఆహారాన్ని మాకు సమకూర్చి మాకు ప్రసాదించి ఉల్లాసంతోనూ ఉత్సాహంతోనూ మీ కొరకు బ్రతుకుటకు మాకు బ్రతుకులను ఇస్తున్నందులకే వందనం చెల్లిస్తున్నాం. మీ పిల్లలతో కూడి మీ యొక్క మాటలను మేము ఆలోచించుకునిచుండగా తగిన జ్ఞానాన్ని మాకందరికీ ప్రసాదించండి. మీ మాటలు వింటున్న మేము నేర్చుకొని మాలోనే సమాధి చేయకుండా ఇతరులకు ప్రకటించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట శుభములండి. ఈరోజు దేవుడు మనకు రాయించిన 66 పుస్తకాలలో నుండి ఒక అంశాన్ని మనం అందరం కలిసి నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనాన్ని మనమందరము చదివి ఇది వాక్య భావం ఏంటి అన్నది మనం నేర్చుకుందాం. దేవుడి పిల్లలారా, ప్రపంచమంతా ఈరోజు ఏం బాగలేదండి. మనుషులు ప్రశాంతమైన వాతావరణంలో బ్రతకాలని కోరుకుంటున్నారు, కానీ ప్రశాంతమైన వాతావరణం లేదండి. భారతదేశంలోనే 1 గంట వ్యవధిలోనే కొన్ని వందల భూకంపాలు. ప్రకృతి మనిషికి సహకరించడం లేదండి. దేవుడు మనిషికి సహకరిస్తే ప్రకృతి మనుషులకు సహకరిస్తుంది. ఈరోజు ప్రపంచమంతా చెడిపోయిందండి. ప్రపంచమంతా చెడిపోయింది. అందులో భాగంగా యవనస్తులు మరీ చెడిపోతున్నారండి. అలా చెడిపోవడానికి కారణం ఏంటని మేధావి వర్గాలను కూర్చుండబెట్టి అడిగినా వారు సరిగా చదువుకొనడం లేదండి. వారు విద్యా విహీనులండి. చదువుకోక పాఠశాలలకు వెళ్ళక వారు ఇలాగ తయారవుతున్నారని మేధావి వర్గాలు చెప్తున్నాయి. ఈరోజండి చెడిపోతున్న వారు ఎక్కువ సంఖ్యలో చదువుకున్న పిల్లలే. మరి ఈ మాటకు సమాధానం ఏంటంటే నోరు మూసుకొని ఊరుకుంటున్నారు. ప్రతి ప్రశ్నకు సమాధానము 66 పుస్తకాలలోనే ఉంటుంది. మనుషులు ఊహించి ప్రేరణతో వ్రాస్తున్నారు తప్ప దేవుడు రాయించిన గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరణచే మనుషులు పలికిన మాటలు. ప్రతి ఒక్కదానికి ఇందులో విరుగుడు ఉంటుంది. ఈ మాటను మనం ఆలోచిస్తేనండి, చాలా సంవత్సరాల క్రితము దావీదు గారి నోట నుండి పలికిన మాటలు. 119వ అధ్యాయము 9వ వచనాన్ని, యవనులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకొందురు అని ఉంది. యవనులు దేని చేత తమ నడతలు అనగానే తమ ప్రవర్తనలు కానివ్వండి, తమ మార్గాలు కానివ్వండి, ఎలా శుద్ధిపరుచుకుంటారు, ఎలా బాగుపరుచుకుంటారు. బాగుపరుచుకోవాలి అంటే బాగలేని వాడే బాగుపరుచుకోవాలి. ఈరోజు చూడండి, ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదండి, అనారోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కర. యేసుక్రీస్తు వారు నీతిమంతులను రక్షించడానికి రాలేదు, కానీ పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇక ముఖ్యంగా ప్రపంచమంతా యేసుక్రీస్తు వారు లేచిన దినమని సంతోషంగా ఉందండి. గత 2 రోజుల క్రితం శుక్రవారము యేసుక్రీస్తు వారు చనిపోయిన దినమని ఏడిచారు. ఈరోజు లేచాడని సంతోషంగా ఉంటున్నారు.
ఏది కూడా బైబిల్లో స్పష్టంగా లేదండి. ఏది కూడా బైబిల్లో స్పష్టంగా లేదు. స్పష్టంగా లేని దానిని మనం చేయకూడదు. పలానా నెల పలానా శుక్రవారం యేసుక్రీస్తు వారిని సిలువేశారండి అని బైబిల్లో ఎక్కడ కూడా లేదు. శుక్రవారం అని ఉంది. ఏ శుక్రవారం? అన్ని శుక్రవారాలు మంచి శుక్రవారాలే. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుభ శుక్రవారం అని వీరు ఎంచుకున్నారే తప్ప బైబిల్లో ఎక్కడ కూడా లేదండి. ఇకపోతే పునరుద్ధాన దినం ప్రతి ఆదివారం మనం జరుపుకుంటున్నాము. యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినం ఆదివారం. ఏ ఆదివారం? ఇదే ఆదివారము. ఏంటండి ఇది? నెల ఏంటండి? మార్చా ఏప్రిలా? మార్చి. ఈ ఆదివారమే యేసుక్రీస్తు వారు సమాధిని బద్దలు చేసుకొని లేచాడు అన్నది 66 పుస్తకాలలో ఎక్కడైనా ఉందా? ఇప్పుడు మనందరికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదండి. లోకానికి ప్రవేశించింది ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది. అవునా కదంటారా? పలానా సంవత్సరం, పలానా నెల, పలానా రోజు. మరి యేసుక్రీస్తు వారికి పుట్టినరోజుకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. సిలువ ఎక్కిన రోజుకు డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదండి. తర్వాత ఆయన లేచిన దానికి కూడా ఎక్కడ కూడా డేటు రోజు అన్నది లేదు. ఆదివారము లేచిన దినం, శుక్రవారము సిలువకెక్కిన దినం. అంటే మనుషులు కల్పించుకొని వీటిని చేస్తున్నారు తప్ప ప్రత్యేకంగా బైబిల్లో అంటూ ఏ డేటు మెన్షన్ చేయబడలేదు. మరి డేట్ మెన్షన్ చేయలేనప్పుడు మనం ఎందుకు పాటించాలి చెప్పండి? ఎవరైనా వచ్చి ప్రశ్నించారు అనుకోండి, యేసుక్రీస్తు వారు గుడ్ ఫ్రైడే నాడు చనిపోయారట, అది ఏ శుక్రవారం అంటే శుభ శుక్రవారం అంట. కరెక్టే. ఏ నెల, ఏ సంవత్సరం అంతే ఎలా చెప్తారు చెప్పండి? అంటే బైబిల్లో లేనిది మనం చేయకూడదు. ఓకే, ఇక దేవుని పిల్లలారా, యవనులట దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు. అలా ప్రశ్నించి మరలా కిందనే సమాధానం చెప్పడం చూడండి. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని అన్నాడు. ఈరోజు యవనులు చెడిపోతున్నారంటే వారిలో దేవుని వాక్యం లేదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ దేవుని వాక్యం ఉంటేనండి వారు చెడిపోరు. ఇక ఈ దేవుని వాక్యాన్ని ఎప్పటి నుండి నేర్పించాలని దేవుడు చెప్పాడండి. అనేక సార్లు మనం చదువుకున్నాం, కానీ ఈ సందర్భంలో మనసు పెట్టి మనం ఆలోచించేస్తే చిన్ననాటి నుండి మనుషులకు, పిల్లలకు దేవుని వాక్యాన్ని మనం నేర్పించాలి. అంతే కదండి. ఒకసారి సామెతల గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని, జ్ఞానము లేనివారు బుద్ధి కలిగించుటకు యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. కేవలము సామెతలు గ్రంథం చదవగానే యవనులకు తెలివి, జ్ఞానము పుట్టించినని అనుకోకండి. 66 పుస్తకాల సమ్మేళనతో దేవుడిచ్చిన వాక్యం సామెతల గ్రంథంలో ప్రత్యేకంగా యవనులకు కావలసిన జీవాహారం ఉందండి. సామెతల గ్రంథాన్ని వ్రాసిన వారు ఎవరో తెలుసండి? సొలొమోను గారండి. సొలొమోను గారు తన జీవితంలో ఎవరు సుఖపడనట్టుగా అతను సుఖపడ్డాడండి. ఆలోచించండి. తన కన్ను ఏది చూస్తే దానికి అభ్యంతరం కలగకుండా దానిని అనుభవించిన వ్యక్తే సొలొమోను. అయితే అతని తల్లి బత్షెబ కుమారుని గురించి ఎన్నో మాటలు రాసిందండి. ఎన్నో మాటలు రాశారు. నిజంగాండి, ఆ మాటలు చదివిన తల్లులు ఈరోజు కుమారులకు బోధించాలి. ఎవరు బోధిస్తున్నారో చెప్పండి. అలా బోధించకపోతే పిల్లలు ఎలా తెలుసుకుంటారు? ఈరోజండి నర్సరీ నుండి 10th క్లాస్ వరకు హై స్కూల్లో జాయిన్ చేస్తారు.
ఆ 10th క్లాస్ తర్వాత కాలేజ్ అని, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అని, సెకండ్ ఇయర్ అని, ఇక పై చదువులకు పంపిస్తారండి. మరి చిన్ననాట నుండి నర్సరీలోకి ఎందుకు పంపిస్తున్నారు? ఆలోచించారండి ఎప్పుడైనా? నర్సరీలోకి ఎందుకు పంపిస్తున్నారు? ఎందుకంటే వాడు పసి హృదయంతో ఉన్నప్పుడే వాడు నేర్చుకోవాలి. ఈరోజండి 2x2 4 ఇది ఎప్పటి నుంచి నేర్పించారండి? చిన్నప్పటి నుంచి నేర్పించారు. ఇక చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వీరు పెద్దవాడైన తర్వాత మర్చిపోతాడండి. నేను కూడా నేర్చుకున్నానండి 2x2 2x4 2x6. ఈ 2 కాస్త ఇంగ్లీష్లో నేర్పిస్తున్నారు ఈరోజు. అంతే కదండి, జాగ్రత్తగా వినండి. 2 చిన్నప్పుడు నేర్చుకున్న స్టూడెంటు పెద్దవాడైన తర్వాత వాడు మర్చిపోడండి. మర్చిపోతారా? మరి మర్చిపోడు కాబట్టి చిన్ననాట నుండి వానికి శిక్షణ ఇస్తున్నారు. మరి దేవుని మాటలు నేర్పించడానికి చిన్ననాటి నుండి శిక్షణ ఎక్కడైనా జరుగుతుందా? లోక చదువులు చదువుకున్నప్పటికీ కూడా తమ నడతలు శుద్ధిపరుచుకొనలేరు. 2 వారాల క్రితం అండి, జగిత్యాల జిల్లాలో 10th క్లాసు చదువుతున్నవాడు డ్రగ్స్ను వాని స్కూల్ బ్యాగులో పెట్టేసుకొని వెళ్ళిపోయాడండి. తెలుసండి, అందరు చూసే ఉంటారు. డ్రగ్స్ ఎందుకు పెట్టుకున్నావురా? కోరిక తీర్చుకోవడానికి. మరి డ్రగ్స్ తీసుకోండి అని చిన్నప్పటి నుంచి ఎవరైనా నేర్పించారండి? నేర్పించాలి. వాడికి ఎలా వంట పట్టింది? స్నేహం. అంతే కదండి. ఇప్పుడు చిన్నప్పటి నుండి వాడికి మంచి నడవడిక మనం నేర్పిస్తే వాడు పెద్దవాడైన తర్వాత కూడా వాడు ఏం చేస్తాడండి? అందులోకి వెళ్ళడం. నన్ను నేర్పించే బాధ్యత ఎవరిది చెప్పండి? ఊరికైనా దేవుడు మనకు పిల్లల్ని ఇస్తున్నారండి. ఆలోచించండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. మరి బహుమానాన్ని ఎక్కడ దాస్తున్నారు చెప్పండి? పెళ్ళిళ్ళకు ఏదో చిన్న 10 రూపాయలు సొమ్ము ఇచ్చినా కానీ, అబ్బా పెళ్ళిళ్ళకు మాకు గిఫ్ట్ ఇచ్చాడని అద్దాలలో భద్రపరుస్తున్నావే పనికిరాని దానిని. మరి దేవుడు గిఫ్ట్ ఇస్తున్నాడు కదా పిల్లలను, ఎక్కడ దాస్తున్నారండి చెప్పండి? వారిని ఎలా పెంచుతున్నారు ఆలోచించంటే. దేవుడు ఇచ్చిన గిఫ్ట్కు వాల్యూ లేదు, కానీ మనుషులు ఇచ్చే గిఫ్ట్కే వాల్యూ ఉందండి. అంతే కదండి. మనుషులు ఇచ్చే గిఫ్ట్ చిరస్థాయిగా నిలవదు, దేవుడిచ్చే గిఫ్టే చిరస్థాయిగా నిలుస్తుంది. దేవుడిచ్చిన గిఫ్ట్, నేను తండ్రిని అయ్యాను, నేను తల్లిని అయ్యాను, ఎంతో సంతోషపడతామండి. సంతోషం బాగుంది, కానీ ఆ ఇచ్చిన గిఫ్ట్ను నువ్వెలా వాడుతున్నావు అదండి ప్రశ్న. ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఒక మాటను ఆనాడు తెలియజేశాడు. ఆ మాట ఈరోజు మనం చదువుకుంటున్న మనకు కూడా నేర్చుకోవాలని దేవుడు భద్రపరిచి పెట్టాడండి. 6వ అధ్యాయము, ఎఫెసీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం, తండ్రులారా తల్లులారా. తండ్రులారా అన్నాడు కాబట్టి తండ్రుల మీద వెయ్యకండి. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలో బోధనలోనూ వారిని పెంచండి. మనం పెంచినట్టయితే వాడు పెద్దవాడైన తర్వాత వాక్యముతో తమ నడతలను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. 2 నేర్పించలేదు అనుకోండి చిన్నప్పుడు, పెద్దవాడైన తర్వాత 2 చదవరంటే ఎక్కడ చదువుతారు చెప్పండి? చదవలేరు కదండి. ఒకసారి చూడండి,
తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని అన్నాడు. ఎవరు ఉంటున్నారండి? విధేయులుగా ఉంటున్నారండి. వారికి మనము విధేయతను నేర్పిస్తే వారు మనకు విధేయులుగా ఉంటారు. వాడికి ఊహ తెలియకంటే ముందే వారిని ప్రభువు శిక్షణలోను బోధనలోను పెంచాలి. ఇక చెప్పాలంటే గర్భవతిగా ఉన్న తల్లులు ఎప్పుడైతే పిండం తిరగడం ఆరంభిస్తుందో వారు వినికిడి వింటారండి, బయట ఉన్న శబ్దాలు. ఆ శబ్దాలకు దేవుని మాటలు పట్ట మీద పెట్టి వారికి వినిపించాలి. అప్పటి నుండి ట్రైనింగ్ చేయాలండి. అంటే వాడు కడుపులో ఉన్నప్పటి నుండే దేవుని మాటలు నేర్చుకుంటూ దేవుని పాటలు వింటూ వాడు బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి ఆలోచన వాడి మైండ్లో ఉండదు. ఎలిషబెతు గర్భంలో ఉన్న యోహాను గారు ఎలా గంతులు వేశాడండి? మరియమ్మ వచ్చేసిందట, వందనం చెప్పిందట. వందన వచనం వినగానే నా ప్రభువు తల్లి వచ్చింది అని గంతులేశాడటండి. యోహాను గంతులేసిన యోహాను. మరి ఈరోజు కంటున్న తల్లుల గర్భాలలో వీరు గంతులు వేయరండి. ఎలా వేస్తున్నారు చెప్పండి? ఫుల్ నిండు పొట్టతో ఉంటుందండి తల్లిగారు. జబర్దస్త్ పెట్టి టీవీలో గంతులు వాళ్ళు వేస్తారు, కడుపులో వీడు ఇందులో గంతులు వేస్తాడు. అంటే జబర్దస్త్ కడుపులో ఉన్నప్పటి నుండే గంతులు స్టెప్పులు వేసుకుంటూ వాడు బయటకు వచ్చిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి పాట పాడమంటే వాడు పాడతాడండి. జబర్దస్త్ని నాకు వినిపించావు, నేను జబర్దస్త్లోకే వెళ్ళిపోతాను. దీవెన జూద వాళ్ళు క్రిస్టియన్స్ పిల్లలేనండి, తెలుసా? చిట్టిగా ఉంటుందండి పొట్టు పిల్ల. క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన పిల్లలే ఈరోజు జబర్దస్త్ ఎక్కడండి అక్కడ గంతులు వేస్తున్నారండి. ఏం నేర్పించారు తల్లిదండ్రులు చెప్పండి? ఏం నేర్పించారు చెప్పండి? సామెతల గ్రంథం 22వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం అండి. 6వ వచనం, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అందుకని ఎఫెసీ పత్రికలో కూడా దేవుడు అదే చెప్పాడు, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు శిక్షణలోను ప్రభు బోధలోను వారికి నేర్పించండి. వాడు పెద్దవాడైన తర్వాత దానిలో నుండి తొలగిపోడు. ఎవరు నేర్పిస్తున్నారు చెప్పండి? నేర్పించడం లేదు. వారు పెద్దవాడైన తర్వాత కండోమ్స్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, జోబులో పెట్టుకొని స్కూల్లోకి వెళ్ళిపోతున్నారు. అంతే కదా లోకం నేర్పించిన తీరు. కానీ తల్లిదండ్రులు నేర్పించిన తీరు ఇదండి. దేవుడు నేర్పించమన్న విధానం ఇది. ఇకపోతే పిల్లలను చాలా ప్రేమిస్తారండి. వాడు తప్పు చేసినా, వాడు ఒప్పు చేసినా, ఏది చేసినా నా బంగారం నా బంగారం నా బంగారం అనుకో ముద్దులు పెట్టుకుంటారండి. కానీ వాడిలో మూఢత్వం మూర్ఖత ఉన్నా కూడా తల్లిదండ్రులు వారిని హెచ్చరించి సరిచేయరండి. అలా సరి చెయ్యకపోతేనండి వాడు పెద్దవాడైన తర్వాత మూర్ఖుడుగా మారిపోతాడు. 15వ వచనం చూడండి. అదే 22వ అధ్యాయం 15వ వచనం, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షదండము దానిలో నుండి తోలివేయును. మా పిల్లలు మేము కొట్టమండి. కొట్టక మా పిల్లలను మేము కొట్టమండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అని అన్నాడు. తండ్రి
శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు. మీ పిల్లలు శిక్షిస్తున్నారండి, వాడు జ్ఞానం గలవాడు కావడానికి శిక్షించండి. మరొక మాట చూడండి, అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము ఎన్నో వచనమండి? 23వ అధ్యాయము 13-14 చూడండి. 13-14. నీ బాలురను శిక్షించుట మానకము అని అంటున్నాడు. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. మేము కొట్టమండి, కొట్టకపోతే వాడు పాతాళంలోకి వెళ్ళిపోతాడు, నిత్య నరకాగ్ని దండన. అంతే కదండి. ఎక్కువ చూడండి, యవనస్తులే, యవన పిల్లలే చచ్చిపోతున్నారండి. తల్లిదండ్రులండి పిల్లలను ముద్దాడుతూ వాడు 12 సంవత్సరాలు 6th 7th కూడా చదవడండి, వాడికి బైక్ కొనిస్తారండి. అవసరం అండి వాడికి? అవసరం అండి. మరి బైక్ కొనిచ్చావు, బాగుంది, వాడు తిన్నగా నడిపిస్తున్నాడు రోడ్డు మీద, రైడ్లు చేస్తాడు, డ్రర్ అని సౌండ్ పెడతా ఉంటే స్లిప్ అయింది అనుకోండి, ఏమైందండి? కాలో చెయ్యో విరిగిపోద్ది. సేవ ఎవరు చేయాలి? తల్లిదండ్రులే కదండి. ఒకప్పుడు అండి మా అమ్మగారికి కాలు ఇరిగిపోయినప్పుడు రామాయణపేట తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళినప్పుడు 40 రోజులు అక్కడనే ఉండాలి, చచ్చిన శవంలాగా. ఏది చేసినా చెయ్యాలి, అంతే పని. మా అమ్మగారి ప్రక్కపంటే 20 సంవత్సరాలు కూడా లేదండి, యవ్వనుడు. ఏమైందమ్మా వీడికంటే, బైక్ కొనిచ్చాము అయ్యా. వీడు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ దాకా ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేసేవాడట. ఏదో కాలగమనాన కాలిరు కొట్టుకున్నాడండి. తల్లిదండ్రులు చేస్తున్నారండి సేవ. ఆలోచించండి, ఎలా పెంచుతున్నారు పిల్లల్ని చెప్పండి. పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? సౌమ్యత అన్నది పెంచాలి, వారికి నేర్పించాలి. జ్ఞానం అన్నది నేర్పించాలి. ఎదుటి వారిని ఎలా గౌరవించాలన్న నేర్పించాలి. ఏమే నీ మొగుడు రాలే అంటుంది తల్లి. ఒక బిడ్డ తల్లికి, ఏమమ్మా నీ మొగుడు ఇంకా రాలేడా? మగడు తండ్రి అనొచ్చు కదా. ఆనం ట్రెండ్ మారిందండి. ఎవరు చేసుకున్నది వారి నెత్తి మీదకే వస్తుంది. ఒకడండి మా చుట్టాల్లోనే ఉంటాడండి, వాడు 6th 7th నుంచి బీర్లు తాగడం మొదలు పెట్టాడండి. ఒకసారి అండి గొడవ అయినప్పుడు గడ్డపారం తీసుకొని తల్లిని పొడవడానికి వెళ్ళిపోయాడు. అడ్డం వెళ్ళకపోతే ఆ రోజు ఏదో ఒక శవం లేచిపోయేది. ఏమమ్మా గిట్లయితే ఒక్కడే కొడుకు, ఒక్కడైతే అండి. ఎందుకు ఏమండి, ఆడపిల్లంటే తల్లిదండ్రులకు అంత మమకారం లేదు, కానీ మగపిల్లలంటే తల్లిదండ్రులకు మమకారం. ఏంటి వాళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేయరు చెప్పండి. మగాడు భార్య వచ్చేంత వరకే తల్లిదండ్రులు, భార్య వచ్చింది అనుకోండి అసలు తల్లిదండ్రుల దగ్గర ఉండడం అవసరం అంటాడు. అదే కూతురున్నది అనుకోండి, చస్తే ఏడవడానికి వస్తుంది మా తల్లి మా తండ్రి అని. ఏం నేర్పిస్తున్నారు పిల్లలకు చెప్పండి. వాడు నర్సరీ నుండి 10వ తరగతి వరకు వాడికి డబ్బులు లక్షలు వేల రూపాయలు కట్టి లోక జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. లోక జ్ఞానము ఎంతవరకు పనిచేస్తుంది? ఇప్పటికి చూడండి 30-35 సంవత్సరాలు ఏండ్లు ఉంటాయి, కానీ చదువుతానే ఉంటాడు. వాడు ఎప్పుడు జాబ్ చేసేది, వాడు ఎప్పుడు తల్లిదండ్రులు పోషించేది? చదువు సంస్కారాన్ని నేర్పించడం లేదు. చదువుకున్న వాడికి సంస్కారం లేదు. ఎదుటి వారిని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా కాపాడుకోవాలి, లోకం నేర్పించలేదండి. కేవలం ఒక్కటే, దేవుని మాటలు మాత్రమే వాని నడతలను శుద్ధి చేస్తుంది. ఇశ్రాయేలులకు దేవుడు చెప్పిన మాట ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. ఎలా నేర్పించమన్నాడంటే నిజంగానే దేవుడు హైలైట్ అండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము
ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి మనము చదవగలిగితే, 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతో, తల్లిదండ్రులారా మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మొట్టమొదటిగా తల్లిదండ్రుల హృదయంలో ఉండాలి. తల్లి ఏది చేదుట చూచునో కుమార్తె అదే చేస్తుంది. తండ్రి ఏది చేటు చూచునో కుమారుడు అదే చేస్తాడండి. దేవుని మాటలు ముందుగా తల్లిదండ్రుల హృదయాల్లో భద్రపరిస్తే పిల్లల హృదయాలలో కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి. తల్లిదండ్రులు అనుకుంటారండి, బైబిల్ చదివితే వాడికేం లాభం వస్తుంది, అందుకే కొట్టి స్కూల్కి పంపిస్తారండి. అదేం లాభం చేకూరుస్తుంది చెప్పండి? అంటే మనిషి టెంపరవరీగా ఆలోచిస్తున్నాడు, యూజ్ అండ్ త్రో లాగానే ఉన్నాడండి మనిషి. రాబోయే బ్రతుకు కొరకు ఎవరు కూడా ఆలోచించడం లేదు. మనము కన్నా తల్లిదండ్రులు వారికి చదువు సంధ్య లేకున్నా భయముతో భక్తితో పెంచారండి. ఆ భయమే, ఆ భక్తి నేటి వరకు నిలదొక్కుంటున్నాము అంటే మన గర్భవాసంలో వచ్చిన మన పిల్లలను ఎటువంటి భక్తిలో పెంచుతున్నాం చెప్పండి? ఎవరికి ఉంది భక్తి, ఎవరికి ఉంది భయం చెప్పండి? తల్లిదండ్రుల భయమే ఉండదు, ఇక దేవుడి భయం ఉంటుందండి. చూస్తున్న తండ్రిని తల్లిని సన్మానించని వీరు కనబడని తల్లి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుణ్ణి సన్మానిస్తారండి. ఆలోచించండి దేవుని పిల్లరా, సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది చెప్పండి? ఇంకేమంటే చూడండి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవన నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. మీరేం మాట్లాడుతున్నారు ఇంట్లో చెప్పండి? చర్చ జరుగుతుంది కదండి. ఏమంటే పిల్లలు పడుకున్నారా లేదా? పడుకున్న తర్వాత చర్చ. వాళ్ళు పడుకున్నట్టు నటిస్తారు తెలుసండి మీకు? పడుకోరు. తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కటి పిల్లలు ఆలకిస్తారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి నేర్పాలి అంటే దేవుని మాటలే నేర్పాలి, దేవుని మాటలే మాట్లాడాలి వారి ముందర. అప్పుడు చిన్నప్పటి నుండి వారికి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవలు నడిచినప్పుడు వారికి దేవుని మాటలు నువ్వు నేర్పిస్తే వారు పెద్దవారైన తర్వాత తొలగిపోరు. ఎందుకు నేర్పిస్తాను చెప్పండి? ఏం లాభం అండి? అంటే మనిషి రోజు లాభానికే పనిచేస్తున్నాడు, లాభం లేకుంటే పనిచేయరండి. అయ్యో వాడికి 10వ తరగతితో ఇంటరు డిగ్రీ నేర్పిస్తే ఏదైనా ఉద్యోగం చేస్తాడు, 10,000 20,000 తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తాడు. బైబిల్ నేర్పిస్తే వాడని తీసుకొస్తాడు. ఇదేనండి తల్లిదండ్రులు ఆలోచించేది, అంతే కదండి. సమాజం అంతా డబ్బు 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 డబ్బు. సమాజాన్ని డబ్బే నడిపిస్తుందండి. ఈ డబ్బు కొరకే లోక చదువులు కావాలి, లోక చదువులు కావాలి. మరి పరలోకానికి వెళ్ళాలంటే దేవుని చదువు కూడా కావాలండి. లోక చదువులు చదివించండి, ఎవరు కాదంటలేదు. ఆ చదువులు చదివించినప్పుడు కూడా దేవుని చదువు కూడా చదివించండి. ఒకవేళ ఇది మీరు చదివించలేరనుకోండి, తెల్లవారి మీ మీదికి ఒక మారణాయుధం లెక్క మారిపోతారు. మర్చిపోకుండా రాసుకొని పెట్టుకోనండి, అంతే కదండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం చదివాం కదండి, రైట్. అదే 23వ అధ్యాయము సామెతల గ్రంథము 23వ అధ్యాయము మరొకసారి గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళిపోదామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13 పట్టణాలు చదవండి. మీ బాలులను శిక్షించండి, మానుకొనకండి,
బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండునట్లు, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా నీవు వానిని తప్పించెదవు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం చూడండి. ఇది మనసులో పెట్టుకోనండి. తల్లిదండ్రులు పిల్లలను సరి అయిన రీతిలో పెంచకపోతే పిల్లల పరిస్థితులు ఎలా మారిపోతాయో దేవుడు ముందుగానే గ్రహించి ఈ సమూయేలు మొదటి గ్రంథము చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. 2వ అధ్యాయం 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారైనట. ఏలి ఎవరో తెలుసా అండి? యాజకుడు అండి. లేవి సంతతిలో నుండి వచ్చిన ఏలి దేవునికి పూజారి. ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక దేవుని సేవకుడు అని అర్థం. ఇక దేవుని సేవకుడికి పుట్టిన పిల్లలట ఎలా మారిపోయారట? యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయుండిరి అని ఉందండి. దేవుడికి మన భేదం లేదండి. ప్రతి ఒక్కటి దేవుడు రాయించాడు. అయ్యో ఏలి అంటే నా సేవకుడు కదా, యాజకుడు కదా, ఏలి గురించి నేను ఎందుకు ప్రస్తావించాలని దేవుడు ఊరుకోలేడండి. ఈరోజండి సేవకుల పిల్లలే మరి దుర్మార్గంగా మారిపోతున్నారు తెలుసా? సేవకుల పిల్లలే మరి దుర్మార్గంగా మారిపోతున్నారు. ఒక సేవకుడు అంటున్నాడు, నేనే ఏంటండి సంచేసుకొని, నాయన చేరివ్వండి, నేనే సంచేసుకొని తిరుగుతున్నాను, నా పిల్లలు మాత్రము ఈ సంచి జోలే వేసుకొని తిరగకూడదు, వారిని నేను అందలం ఎక్కిస్తానని పై చదువులు చదివిస్తూ అమెరికాను ఇంగ్లాండు సెటిల్ చేస్తున్నారండి. సేవకుని కుమారుడు సేవకుడుగానే తయారు కావాలి. ఒక డాక్టర్ అనుకుంటాడండి, నేను డాక్టర్ను, వైద్యం చేస్తున్నాను, నా పిల్లలు కూడా డాక్టర్గా మారాలని ఒక గోల్ ఉంటుందండి. అలాగే ఒక లాయరు, ఇంకొక ఇంజనీరు, ఎవరైనా సరేనండి, ఏ స్కిల్కి సంబంధించిన వాడు తన గర్భవాసంలో నుండి వచ్చిన వాడు కూడా నాలాగానే తయారు కావాలని కోరుకుంటారు. మరి ఈరోజు ఒక సేవకుని పిల్లలు కూడా సేవకుడుగా మారాలని ఎందుకు కోరుకొనడం లేదు? నిజంగా ఈ మాటలు చదివినప్పుడు అండి చాలా బాధ అనిపించిందండి. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు సరి అయిన రీతిలో పెంచకపోతే దుర్మార్గులుగా మారిపోతారంటే చెప్పొచ్చు, అయ్యో వారికి తెలియదని. మరి ఇక్కడ ఎవరండి? ఏలి అండి, దేవుని యాజకుడండి, దేవునికి పూజారండి. అంటే తన పిల్లలను సరి అయిన రీతిలో పెంచలేడనే ఉందండి. చూడండి అదే అధ్యాయము 29వ వచనం చూడండి. 29వ వచనం, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనము. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుతున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములు పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. దేవుని కంటే ఏలి తన పిల్లలనే గొప్పవారుగా చేశారటండి. దేవునిని ఎరగని వాడిని యాజకులుగా పెట్టచ్చండి. ఆలోచించండి. దేవుని వాక్యము తెలియకుండా, బైబిల్ చదవకుండా ఎవరినండి సేవకుడుగా నిలబెడతారు చెప్పండి? సేవకుడుగా ప్రజలకు వాక్యం చెప్పాలి అంటే బైబిల్ నేర్చుకోవాలి. బైబిల్లో ఏ సందర్భం ఎక్కడ ఉంది, ఏ ప్రశ్న వచ్చినా దానికి సమాధానం చెప్పేంత సత్తా కలిగి ఉండాలి.
అలా కలిగి ఉండాలంటే నిజంగా అండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ 7 సంవత్సరాల విద్య కోర్సు పెట్టిందండి. అదే MBTH 3rd ఇయర్ వరకు మేము నేర్చుకున్నామండి, మేము రాశామండి, మేము ఉత్తీర్ణత సాధించామండి. ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళి ఒక సేవకుడుగా నిలబడ్డాము అంటే ఒక అర్హతను సాధించాము. మరి ఏలీ యాజకుడే, మరి తమ పిల్లలు కూడా యాజకత్వం చెయ్యాలంటే దేవుడు ఎవరో తెలిసి ఉండాలా వద్దా? మరి వారేంటండి 12వ వచనం చూడండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, అంటే వీరు కూడా యాజకత్వం జరిగిస్తున్నారు. దేవునిని ఎరగని వాడు యాజకత్వం ఎలా చేస్తాడు చెప్పండి? బుద్ధి ఉందండి ఏలికి. అంటే నేనేమో కళ్ళు కనబడడం లేదు, నాకు నేను సరిగా చేసే వ్యవస్థ నా దగ్గర లేదు, నా తర్వాత నా పిల్లలే నిలబడాలని కోరుకున్నాడు. కానీ వారిని చిన్ననాట నుండి దేవునిలో పెంచలేడు. ఇశ్రాయేలుకు చెప్పిన మాటలు దేవుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చదివాం కదండి. నీ పిల్లలు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవల నడిచినప్పుడు నా గురించి వారికి బోధించమన్నాడు. ఏలీ ఎందుకు బోధించలేడండి? ఒకవేళ ఏలీ బోధిస్తే తమ పిల్లలు అంత దుర్మార్గంగా ఉండేవారండి. అసలు దేవుణ్ణే ఎరగని వారు పిల్లలు అంటారండి, రాక్షసులండి, దుష్ట సంతానం అండి. వీరేం చేశారటండి? చూడండి 22వ వచనం చూడండి. అదే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయెను, ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనముల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు అని మందలించాడంతే. తీసి పీక్ పడేసేయాలంతే. ఇంకా చూడండి, యెహోవా జనులను మీరు అతిక్రమించి చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును? అంటే నా వల్ల కాదు, మీ చావేదో మీరు చావండి, వదిలేసేసాడండి అనెను. అయితే యెహోవా వారిని చంప తలచి ఉండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. అంటే ఈరోజు తల్లిదండ్రులు మందలిస్తారండి. మందలించినప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. అయ్యో, నన్ను కన్న తల్లిదండ్రులు నా మంచి కోరి, నా బాగోగులు కోరి నన్ను మందలిస్తున్నారంటే నేను వారికి వినయుడనై విధేయతను చూపించాలని తగ్గించుకోవాలి తప్ప మీరేంటి నాకు చెప్పేది? వారి పతనం వారికే వస్తుందండి, వారి నాశనం వారికే. ప్రతి ఒక్క విషయము దేవుడు రాయించాడండి. ఏలీ చిన్ననాటి నుండి పిల్లలకు సరిగా పెంచలేడు. వారు పెద్దవారైనాక చెప్తే ఏలీ మాటలు వింటారండి, అందుకే వినలేరండి. ఒకవేళ తండ్రి చిన్ననాట నుండి ఏలీ కుమారులను దేవుని భక్తిలో భయములో పెంచితే ఆ రోజు ఏలీ పిల్లలను పిలిపించి చెప్పగానే అలర్ట్ అయ్యేవారు. అబ్బో, ఈ చెడు కార్యక్రమాలు చేయకూడదు, మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి మాటను మేము మీరము అని ఉండేవారండి. మొక్కగా వంచనిది మరానైన తర్వాత వంగదు, నువ్వేంట్రా చెప్పేది మాకు అంటారండి. అందుకని దేవుని పిల్లలారా, మన పిల్లలు మన మాట వినాలన్నా, మన పేరు నిలబెట్టాలన్నా పిల్లలను చిన్నప్పటి నుండి వారిని ప్రభువు శిక్షణలో దేవుని వాక్యములు పెంచండి.
ఈరోజు చూడండి ప్రేమ పెళ్ళిళ్ళటండి. ఇప్పుడేనండి ఫోన్ చూస్తున్నానంటే మీరు అనుకునేరు మమ్మల్ని ఫోన్ చూడగద్దు అంటున్నాడు, అయ్యగారు ఫోన్ చూస్తున్నాడని మీరు అనుకునేరు. లేటెస్ట్ న్యూస్ వస్తుందండి, ఇప్పుడు వచ్చింది. ప్రేమ పెళ్ళటండి, ఫోన్లోనే ఆన్లైన్ ప్రేమ పెళ్ళి చేసుకుంది తల్లి. ఆహా, తల్లిదండ్రులను తన ఇంటి వారిని అందరినీ కాదని చేసుకున్నదండి. 2 రోజులు అవుతుందండి, వాడు ఈవిడని ముట్టడం లేదట, బయటకెక్కింది, రచ్చకెక్కింది. నా మొగడు నన్ను ముట్టడం లేదు, ఏంటి కారణం? ముందు తెలియదా? ఆడు ముడతాడో ముట్టడో? తల్లిదండ్రులు కాదనుకొని ఆన్లైన్ ప్రేమాయణం నడిపించి చేసుకున్నావే, నీ చావేదో చావంతే. దగ్గరికి రాణిస్తారని తల్లిదండ్రులు రచ్చకెక్కిందండి. నా మొగడు నా పక్కలోకి రావడం లేదు, ఎంత నీచంగా చెప్పుకుంటారు చూడండి. ఇది లోకము తీరు. ఆడవారంటే నిజంగా సౌమ్యులు అని అనుకుంటారా? ప్రతి ఒక్కరు బరిదిగిస్తున్నారండి, ఆడైనా మగాడైనా. వారికి దేవుని వాక్యం తెలియదండి. మొట్టమొదట ఆన్లైన్లో ప్రేమాయణమే తప్పు. నీ తల్లిదండ్రులు నీ మంచి కోరి వారు చేస్తున్న సంబంధాలు చూసుకొని చేసుకోవాలి. అది నీవు తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవం. ఆ గౌరవాన్ని కించపరిచేలా ఆన్లైన్ ప్రేమాయణం చేసేసుకున్నావు. ఇప్పుడు రచ్చకెక్కావు. ఏంటి నీ బ్రతుకు? ఆలోచించండి. అందుకేనండి మగాడికైనా ఆడపిల్లలకైనా చిన్నప్పటి నుండి వారిని భక్తి భావనలో పెంచితే పెద్దవారైన తర్వాత వారు దానిలో తొలగిపోరు. ఎలి కుమారులకి అంతే ఎట్లా ఎరిగారండి? తండ్రి మాట వినలేరండి, వినక ప్రాణం పోగొట్టుకున్నారండి, చచ్చిపోయారండి ఒకే దినమున. వాడు చిన్నప్పుడు తల్లిదండ్రుల మాటలు వింటే పెద్దవాడైన తర్వాత వింటారండి. అయ్యో, తప్పు చేయని వారు ఎవరు లేరండి, అఫ్కోర్స్ చేస్తారు. తప్పును సరిదిద్దుకునేవాడే మంచి మనిషి అంటారు. అందరూ నీతిమంతులమే, అందరూ పాపాలు చేసిన వారమే. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారం మనము కడగబడిన వారమైతే మన పిల్లలు కూడా నీతి నిబంధనలతో ఉండాలండి. ఆలోచిస్తున్నారా దేవుని పిల్లరా? నా కూతురికి పెళ్ళిడు వచ్చిందని పెళ్లి చూపులకు పెళ్ళి సంబంధాలు చూస్తావే తప్ప, నా కూతురు నా కొడుకు వాడికి మంచి చెడులు తెలుసుకునే వయసు వచ్చింది, ఏరా బాప్టిజం ఎందుకు తీసుకోవరా, ఏ అమ్మా బాప్టిజం ఎందుకు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారని చెప్పండి. ఏం తల్లిదండ్రులండి? ముందు వీరిని నరికి పోగులు పెట్టాలని తల్లిదండ్రులను తెలుసా? ఆలోచించండి దేవుడి పిల్లరా. ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తానండి. అరే లేవరా ప్రణీత్, ఇడు మన సంఘంలో అక్కగారి కొడుకండి. వీడు నైన్త్లోనే బాప్తిసం తీసుకున్నాడు. అరే వాడి ముఖం చూపెట్టు వాళ్ళకు. 9th బాప్తిసం తీసుకున్నాడండి తెలుసా? ఇప్పుడు 10th పరీక్షలు పూర్తయిపోయి మిడ్లో ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. క్వశ్చన్ అయినా థ్యాంక్ యూ. తల్లిదండ్రులు వీడిలా పెంచాలి. 9th క్లాసులో బాప్తిసం తీసుకుంటున్నాడు. అంకుల్ నేను బాప్తిసం తీసుకుంటాను. వెరీ గుడ్. మంచి చెడులు తెలిసే వయసులోనే తప్పులో పడకూడదు, పాపంలో పడకూడదు నా పిల్లలు అని అనుకుంటే తల్లిదండ్రులు ప్రోత్సహించండి. నీకేమవసరం రా బాప్తిసం, చదవరా. ఇదండి తల్లిదండ్రుల ప్రోత్సాహం. తల్లిదండ్రులు సరైన రీతిలో పిల్లలను పెంచడం లేదండి. అందుకే దేవుడు పిల్లలను ఇవ్వడానికి కూడా వెనకస్తున్నాడండి, వెనకదీస్తున్నాడు. నమ్మి మోసపోతున్నాడండి దేవుడు, నమ్మి మోసపోతున్నాడు.
పాపం ఈరోజు పిల్లలు లేని వారు ఎంతో గాబరపడుతున్నాడు. దేవా మాకు పిల్లలు లేరు, దేవా మాకు పిల్లలు లేరు, దేవా మాకు పిల్లలు లేరు. అలా వారి మనసును, వారి హృదయాన్ని కనికరించి దేవుడు పిల్లల్ని ఇస్తే ఎలా పెంచుతున్నారండి? ఎలా పెంచుతున్నారు చెప్పండి? మరలా మేము క్రైస్తవుల కుటుంబం అండి. క్రైస్తవుల కుటుంబంలోనే క్రైస్తవుల పిల్లలు క్రైస్తవులుగా మారడం లేదండి. ఎందుకంటే మీకు ఇవ్వడం పిల్లలు చెప్పండి. హన్న ఒక మాట ఇచ్చింది, నాకు మగ బిడ్డను ప్రసాదిస్తే వాడు పాలు విడవగానే నీ సన్నిధి తీసుకొస్తానంది. మాట ప్రకారం తీసుకొచ్చింది. సమూయేలు మొదటి ప్రవక్త. తల్లిదండ్రులు మాట ఇస్తారండి, మాట తప్పిన వారు అవుతారండి. పిల్లలు ఎలా దేవుని జ్ఞానంలో నిలబెడతారు చెప్పండి? మా ఇంట్లోనండి మా అక్కగారు ఒక అక్క, నాకు మగ బిడ్డని ఇస్తే దేవా నీ సేవకుడికే చేస్తానన్నది. వాడిని ఇప్పుడు సీఏ చేసి కూర్చోబెట్టింది. 2 లక్షల సార్లు తీసుకుంటుంది, ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తుందండి. ఏమమ్మా మాట ఇచ్చావు కదా? అప్పుడు తెలనప్పుడు మాట ఇచ్చాను, ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను మాటను వెనక్కి తీసుకుంటున్నాను. చీ 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 చీ. మనుషులా వీరు దున్నపోతులండి. డబ్బు చూడగానే మనసు మారిపోతుందట. నేను చెప్పాను, బిడ్డ నువ్వు ఇచ్చిన మాట దేవుడికి ఇచ్చావు, ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు దేవుడు. అది నెరవేర్చుకుంటాడా అది నీకు పాపం అవుతుందని చెప్పాను. నాకు నా పరాన్న నాకేం భేదం లేదండి. మొట్టమొదటిగా నా వాళ్ళని నన్ను నలుపుతానండి ఎక్కువగా. ఒకడున్నాడండి, వాడు పోకిరి, నంబర్ 1 పోకిరి అయిపోయాడండి. తల్లికి డబ్బులు వస్తే సరిపోతుందండి. ఇక వాడు మొత్తం సోషల్ మీడియాలోనే, వాడి జీవితం అంతా సోషల్ మీడియాలోనే ఉన్నాడండి. నా దగ్గర ఉన్నప్పుడు కొంచెం భక్తి భావనతో ఉండేవాడండి. తల్లిదండ్రులే చేస్తున్నారు తప్పులు తెలుసా? కనుక దేవుని పిల్లలారా చాలా జాగ్రత్త పడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 25వ అధ్యాయము, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనం చదవండి. 25వ అధ్యాయము 4వ వచనం. అయితే తండ్రులు పిల్లల కొరకు, పిల్లలు తండ్రుల కొరకు చావకూడదు అని అన్నాడు దేవుడు. చావకూడదు. ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదులు. తెలుసండి మీకు? ఈరోజు తల్లిదండ్రులు సంతోషపెట్టడానికి పిల్లలు త్యాగం చేస్తున్నారట. ఏం త్యాగం? బోడి త్యాగం కాకపోతే. మమ్మీ నేను చదువుకుంటాను, నన్ను ముట్టద్దు, నన్ను డిస్టర్బ్ చేయద్దు. బిడ్డ చదువుకో బిడ్డ, చదువుకో బిడ్డ అంటే నీ చేత్తోటే నీ పిల్లలను తీసి అక్కడికి నరకానికి పంపిస్తున్నావు. అంతే కదండి. చిన్ననాట నుండి దేవుని వాక్యము చదువుకోక, దేవుని మాటలు వినక పిల్లలు లోకంలో విడిచిపెడుతున్నారండి. ఈరోజు నుండి పవిత్ర యుద్ధం పేరట 12 సంవత్సరాల పిల్లలను తీసుకొని వెళ్ళి వారికి విషాన్ని నింపుతున్నారండి. భూమి మీద మారణాయుధంగా నీవు మారాలి. ఇదే పవిత్ర యుద్ధం. మన దేవుడు మనకు నేర్పించిన యుద్ధం ఇదే. ఎంతమందిని చంపుతావో ఎన్నిసార్లు నువ్వు చనిపోతావు. ప్రపంచంలో మారణకాండ, మానవ బాంబుగా మారుతున్నారండి ప్రతి ఒక్కరూ. ఈరోజు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది రక్షకుడుగా రక్షించడానికి. నేను మీకోసం ప్రాణం పెట్టానే. సమాజం కొరకు మీ ప్రాణాలను పెట్టాలి కదా. ప్రాణాలను పెట్టాలి అంటే చిన్ననాట నుండి దేవుని మాటలు వింటే కదండి.
12వ ఏటనే నా తండ్రి పనుల మీద ఉండాలని తల్లిదండ్రులారా మీరు ఎరగరని అన్నాడండి. ఈరోజు 12వ ఏట దాటి 18వ ఏట వచ్చింది, 28వ ఏట వచ్చింది, 38వ ఏట వచ్చింది. చివరికి సమాధికి వెళ్ళే సమయం ఆసన్నం అవుతుంది, కానీ నా తండ్రి పనుల మీద ఉండాలన్న మాట మాట్లాడమండి. ఎందుకండి ఆ క్రైస్తవ్యం చెప్పండి? ఒకటి చెప్తున్నానండి, మీరు ఏదో దేవుని ఆకర్షితలోకి వచ్చి ఆయన కుమారుని సంఘంలో మీరు చేర్చబడ్డారు. ఒకవేళ మీ పిల్లలను కూడా దేవుని ఆకర్షణలోకి రప్పించక వారిని పెంచకపోతే మీరు కూడా క్రైస్తవ్యాన్ని విడిచి వెళ్ళిపోండి, లోకంలో కలిసిపోండి. వేస్ట్ అండి మీతోటి. దేవునికి పనికి లేదు, పనికి రాని మనను దేవుడు ఎందుకండి ఇన్నేళ్ళు పోషించాలి చెప్పండి? అంటే మనము చనిపోతే పరలోకానికి వెళ్ళాలట, అంటే గర్భవాసంలో వచ్చిన పిల్లలు మాత్రం నరకానికి వెళ్ళాలా? ఏమండి సమానత్వం ఉందండి? కుటుంబంలోనే సమానం లేదు. సమాజం నిర్మించడానికి లోకాలకు వెళ్ళిపోతున్నారండి. ఒకవేళ మీరు నా గర్భవాసం నుండి వచ్చిన నా పిల్లలు కూడా నాతో పాటు చనిపోతే పరదేశికి రావాలి అంటే వారిని చిన్ననాట నుండే దేవుళ్ళ పెంచండి. మీరు అనుకుంటున్నారు వాడు బ్రతికి వాడి కాళ్ళ మీద నిలబడి బ్రతకాలనుకుంటున్నారు. కాళ్ళ మీద నిలబడడు, నీ నెత్తి మీద నిలబెడతాడు. పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు. చదవండి, దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనమా, తండ్రులు పిల్లల కొరకును పిల్లల తండ్రుల కొరకును చావకూడదు. ఎవరి చావు వారిదే ఉండాలి, ఎవరి చావు వారికే ఉండాలి. నీ కొరకు నేను చావకూడదు, నా కొరకు నీవు చావకూడదు. ఇంకా ప్రతి మనిషి తన పాపముల కొరకు తానే చావాలి, అంతే. పిల్లలు తప్పు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కూడా చచ్చిపోతారు. తల్లిదండ్రులు పాపాలు చేస్తున్నారు అనుకోండి, తల్లిదండ్రులు కూడా చచ్చిపోతారండి. ఈరోజు పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులారా, మీ పిల్లలను చిన్ననాట నుండి సరి అయిన రీతిలో పెంచకపోవడం వలననే వారు మార్గము తప్పి ఈరోజు మీకు కన్న కోతను మిగిల్చి వెళ్ళిపోయారు. అంతే కదండి. అయ్యో నా కుమారుడు చనిపోయాడని మీరు బాధపడుతున్నారే, ఈ బాధ వాడు చిన్నప్పుడు ఉన్నప్పుడే వానిని ప్రభు శిక్షణలో ప్రభు బోధనలో పెంచితే వాడు తప్పుడు మార్గంలో వెళ్ళేవాడు కాదు కదండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏంటి లాభం అండి? ఆలోచించండి దేవుని పిల్లరా. మన మధ్య ఉన్నారండి ఒక తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చారు, వారి కుమారుని పోగొట్టుకున్నారండి, కర్కశంగా నరికారండి. ఆ తప్పు కుమారుడు చేయడానికి తల్లిదండ్రులే మార్గదర్శకులు. ఈరోజు తల్లిదండ్రులను కాదని వేరే వారి దగ్గరికి వెళ్ళి ప్రేమాయణం నడిపించడం అంటే నిజంగా నీ తల్లిదండ్రుల లోపం కాదంటారా? ఆలోచించండి. బిడ్డనట తప్పుడు మార్గంలో నడిస్తే తల్లిని నిందిస్తారు, కుమారుడు తప్పుడు మార్గంలో నడిస్తే తండ్రిని నిందిస్తారు. అంటే తండ్రి లోపం. ఆడపిల్లలండి వారి సీక్రెట్స్ అన్నీ తల్లిలకి చెప్తారండి. తల్లి గమనించాలి. అలా గమనించక వారు మ్రాణులా ఎదిగిన తర్వాత వారును మార్చాలని చూస్తారా మీరు? అప్పుడు ఏం చేస్తారు తెలుసండి? పురుగుల మందు తీసుకొస్తారు, తాగాల బ్రతకాల. అప్పుడు ఏం చేస్తామండి? అయ్యో నా కళ్ళతో చూస్తుండగా నా కూతురు నా కుమారుని నేను పోగొట్టుకుంటాను, సరే నాయన నీ ఇష్టం నడిచి అయిపోయాయి. నిజంగండి ఈరోజు ఎంతమంది చావుకు కారకులు అవుతున్నారు తల్లిదండ్రులు చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చూడండి చివరిగా. యెహెజ్కేలు గ్రంథం
18వ అధ్యాయం 4వ వచనం అండి. మనుషులందరూ నా వశంలోనే ఉన్నారు. వాళ్ళు పిల్లల, తల్లిదండ్రుల, వృద్ధాప్యుల, ప్రతి ఒక్కరూ నా వశంలోనే ఉన్నారు. తండ్రులేమి, కుమారులేమి, అందరూ నా వశంలోనే ఉన్నారు. పాపము చెయ్యి వాడెవడో వాడే మరణము నొందును. మన పిల్లలతో పాపాన్ని చేయిస్తున్నామండి, మనకు తెలుసండి. మన పిల్లలతో మనమే పాపాన్ని చేయిస్తున్నాం. అలా చేయించకండర్రా. అలా చేయిస్తే వాడు అర్ధాంతరంగా చనిపోయి నిత్య నరకాగ్ని గుండాకు వెళ్ళిపోతున్నారండి. తండ్రుల దోషం పిల్లల మీదకి రాదు, పిల్లల దోషం తండ్రుల మీదకి రాదండి. ఎవరు చేసుకున్నది వారే అనుభవించాలి. అనుకుంటున్నారా మా పిల్లలు చదువుతున్నారండి, మా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారండి అనుకుంటున్నారా? ఎప్పుడు వారు ఎక్కడ దెబ్బ అయిపోతారో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. గద్దొచ్చి కోడి పిల్లలను ఎలా ఎత్తుకపోతుంది ఎవరు కూడా తెలియదండి. హఠాత్తుగా వస్తుంది, కోడి పిల్లను ఎత్తుకొని వెళ్ళిపోతుందండి. అలా మన పిల్లలను ఎత్తుకుపోవడానికి సాతాను ఏం చేసింది తెలుసండి? వలా, నెట్, సోషల్ మీడియా, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రాములు వలేసి పెట్టింది. అందులో ఇరికిస్తుంది, లాగుతుంది, చంపుతుంది, చంపుకునేటట్టుగా చేస్తుంది. చక్కగా నిత్య నరకాగ్ని దండం తీసుకెళ్తాం. అది చాప కింది నీరులాగా పనిచేస్తుందండి. ఒకటే మాట, గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదనని అనుకుంటుంది, కానీ అది గర్జిస్తుంది, కానీ దాని స్వరం మాత్రం మనకు వినబడదండి. ఒకవేళ వింటే మనం అలర్ట్ కామండి. ఆలోచించండి, అది సైలెంట్ ప్రూఫ్ అండి. సైలెంట్గా విషం ఇంజెక్షన్ ఎక్కిస్తుందండి పిల్లలకు. చదువు 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 చదువు, కాలేజ్ కాలేజ్ కాలేజ్, ఆ తర్వాత ప్రేమ, పెళ్ళి, ఆ తర్వాత కోరికలు నెరవేరలేవని ఆత్మహత్యలు. మొన్న ఒక ఆవిడ దూకి చచ్చిపోయింది, కానీ 2 అంతరాల మీదకి వెళ్ళాయి. ఆ గ్రహంగా అంటే చూస్తున్నా కానీ. అంటే పిల్లలను మీ చేతుల నుండి ఎవరిని విడిచిపెట్టకండి. కోడి తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందో తల్లిదండ్రులారా మీ పిల్లలను అలా కాపాడుకోండి. లేకపోతే మీకు కన్న కోతను మిగిల్చి వెళ్ళిపోతారు. వారి ఆత్మకు ఉత్తరవాదులు మిమ్మల్ని అడుగుతాడు దేవుడు, తెలుసా? అందుకే గర్భఫలం ఇచ్చు బహుమానం గొప్పదన్నాడు. దేవుడిచ్చు గర్భఫలమే పిల్లలండి. ఈ పిల్లలను మీరు చాలా జాగ్రత్తగా పెంచండి. చిన్ననాటి నుండి వారికి ప్రభు శిక్షణలో, ప్రభు బోధనలు వారిని పెంచండి. వాక్యం చదివించండి. కుటుంబ ప్రార్థనలు పెట్టుకోనండి. పిల్లలను కూర్చునబెట్టండి. పిల్లలకు ప్రార్థన నేర్పించండి. వారు చెడు మంచి తెలిసే వయసులోనే బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు వారికి అండగా ఉంటాడండి. తప్పు చేయడానికి, తప్పుడు మార్గంలో వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. కనుక దేవుని పిల్లలారా, యవనులు దేని చేత తమ నడతలను శుద్ధి చేసుకుంటారంటే కేవలం 66 పుస్తకాలతో కూడిన దేవుని మాట లేదండి. ఆ మాటలు మన పిల్లలకు నేర్పించాలని దేవుడు మనల్ని గాడ్స్గా పెట్టాడండి, టేక్ కేర్ లాగా. అలా ఆలోచించకపోతే, వారిని కేర్ తీసుకోకపోతే మీ చేతులారా మీ పిల్లలను నరకాగ్నిలోకి తోసేస్తున్నారండి. అలా త్రోసివేయబడకూడదు. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదండి. మరి మన గర్భవాసంలో నుండి వచ్చిన మన పిల్లలను ఎలా నరకాగ్నికి తీసుకొని వెళ్తున్నా చెప్పండి. ఇప్పటికైనా మారండి. ఇప్పటికైనా దేవుని మాటలు వారికి నేర్పించి
మంచి మార్గంలో వారిని పెట్టండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మీ పాదములకు వందనం చెల్లిస్తున్నాం. ఇంతవరకు విన్న మాటలు, మీ మాటల ప్రకారం మాకిచ్చిన గర్భఫలాలను పెంచులాగున మీ కొరకి వారిని రక్షకులుగా తయారు చేయుటలాగున తల్లిదండ్రులైన మాకు మంచి జ్ఞానోపదేశాన్ని ప్రసాదించండి. మీ పిల్లలు విన్నారు, విన్న మాటలు నిష్ప్రయోజనం చేయకుండా మీ మాటల ప్రకారం మీ వారికి ఇచ్చిన పిల్లలను, బహుమానాలను పెంచుటకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వమని అర్థిస్తూ క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థనకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.